సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం వైకుంఠాపురంకు చెందిన కేశవపురపు రాజేష్ వృత్తిరీత్యా గోల్డ్ స్మిత్ మిర్యాలగూడలో రాజేష్ గోల్డ్ వర్క్స్ పేరుతో ఒక గోల్డ్ షాపును కూడా గతంలో నిర్వహించాడు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో గోల్డ్ షాపును మూసివేసి అప్పులను తీర్చేందుకు కొత్త స్కెచ్ వేశాడు. ఏపీలోని తెనాలి, నెల్లూరులో నకిలీ బంగారు గొలుసును తయారు చేయించి తనకు తెలిసిన విద్యతో ఆ నకిలీ బంగారంపై హాల్మార్క్ KDM 916 ముద్రించేవాడు. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేసే బ్యాంక్ అప్రైజర్ జిల్లేపల్లి నరేంద్రతో ఉన్న పరిచయాన్ని అడ్డుపెట్టుకుని అప్రైజర్ నరేంద్రతో రాజేష్ ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకు కొంత నగదును ఇస్తానని నమ్మబలికాడు. బ్యాంకును బురుడి కొట్టించేశాడు. దీంతో తనతో పాటు భార్య, బంధువులు, ఫ్రెండ్స్ పేరిట నకిలీ బంగారాన్ని తనఖా పెట్టాడు. ఈ క్రమంలో పలు దఫాలుగా 53.89 లక్షల రూపాయలను రాజేష్ కాజేశాడు. అయితే రాజేష్ డాబు చూసి డౌట్ పడిన గ్రామస్తులు బ్యాంక్ అధికారులకు ఉప్పందించారు. దీంతో ఎంక్వైరీలో నకిలీ బంగారం అని తేలడంతో పోలీసులకి రాజేష్తో పాటు 8 మందిపై ఫిర్యాదు చేశారు.